ఢిల్లీ ఎర్రకోట సమీపంలో చోటు చేసుకున్న భారీ పేలుడు ఘటనపై భద్రతా సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. అనుమానితుల కదలికలు, ఘటనలో ఉపయోగించిన పేలుడు పదార్థాల స్వభావం ఫరీదాబాద్లోని ఓ యూనివర్సిటీకి చెందిన నెట్వర్క్ పైనే దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ చివరి 3 గంటల్లో ఏం చేశాడనే అంశం అత్యంత కీలకంగా మారింది. సోమవారం మధ్యాహ్నం 3:19 గంటలకు ఎర్రకోట పార్కింగ్ ప్రదేశానికి వచ్చిన కారు సాయంత్రం 6:22 గంటల వరకు అక్కడే ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ సమయంలో అందులోని అనుమానితులు ఒక్కసారి కూడా కిందకు దిగలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో డాక్టర్ ఉమర్ 3 గంటలు ఏం చేశాడు, వాహనంలోనే ఉండిపోయాడా, ఆ సమయంలో ఎవరినైనా కలిశాడా అనే కోణాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. పేలుడుకు ముందు రోడ్లపై ఎక్కువ రద్దీ ఉండే సమయం కోసం వేచి ఉన్నాడా అనే విషయంపైన దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 3 గంటల పాటు వేచి చూసేందుకు కట్టుదిట్టమైన భద్రత ఉండే హై సెక్యూరిటీ జోన్ను ఎందుకు ఎంచుకున్నాడనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. పేలుడు కోసం స్లీపర్ సెల్ నుంచి ఆదేశాల కోసం లేదా లాజిస్టిక్ సాయం కోసం అతడు అక్కడ ఎదురు చూసి ఉండవచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఢిల్లీ ఎర్రకోట పేలుడు, ఫరీదాబాద్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాల స్వాధీనం వెనుక భారీ నెట్వర్క్ ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఫరీదాబాద్లోని యూనివర్సిటీకి చెందిన వారి పేర్లు ఇప్పటికే బయటకు వచ్చాయి. జైషే మహమ్మద్ సంస్థలో సంబంధాలపై అనుమానాలతో 10 రోజుల క్రితమే ఓ వైద్య అధ్యాపకుడు అరెస్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో స్లీపర్ సెల్గా ఎవరైనా పనిచేశారా? ఇటీవల భారీ స్థాయిలో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఆయుధాలు ఎక్కడ నుంచి తీసుకువచ్చారనే విషయాలపైన దర్యాప్తు కొనసాగుతుంది. సంప్రదింపుల కోసం ఉపయోగించిన సోషల్ మీడియా ఖాతాల్లోనూ ఇతర సభ్యులు, నెట్వర్క్ వెనుక ఉన్న వారిని గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. వీలైనంత త్వరగా ఈ కేసులో సూత్రధారులను, పాత్రధారులు గుర్తించేందుకు భద్రతా దళాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి.